ఇక ఇంకొక విషయం ఏంటంటే అమ్మా, మనం చెప్పాల్సినటువంటి అంశం, మన తలకాయ లెక్క పెడతా అని చెప్తా ఉన్నాడు రాహుల్ గాంధీ గారు. మాలోళ్ళు ఎంతమంది ఉన్నారు, మాదిగోళ్ళు ఎంతమంది ఉన్నారు, కుమ్మరోళ్ళు ఎంతమంది ఉన్నారు, కమ్మరోళ్ళు ఎంతమంది ఉన్నారు, వీళ్ళందరూ తలకాయ లెక్క పెట్టి చెప్తా అని చెప్తా ఉన్నాడు. ఇప్పటిదాకా లెక్క పెట్టలే. ఈ రాష్ట్రంలో కుక్కలన్నీ లెక్క పెట్టరు, కానీ మనం బీసీలం ఎంతమంది ఉన్నామో లెక్క పెట్టలే తల్లి. అవి అంతా మనని అంత అధ్వానంగా చూసారు. అందుకోసమే మనం బీసీలమంతా ఒకటే, మనం బీసీలమంతా బ్యాక్వర్డ్ క్లాసెస్ కాబట్టి, ఒకే తరగతి వాళ్ళం కాబట్టి మనమంతా కలిసికట్టుగా ముందుకు పోవాలి. అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు హక్కు ఏదైతే ఉందో దాన్ని మన కోసం వాడుకోవాలి, మన బతుకుల కోసం వాడుకోవాలి. ఇక మనకు అన్ని స్థాయి మోసం చేస్తారు. ఆ ఓటేసినప్పుడు పరదసాటు పోయి మనం కూడా మోసమే చేయాలి. మీకేమో తెలియలేకపోయా చెయ్యాలి, మనం అదే పని చేసుకురావాలి. అట్లా చేసినా అవుతుంది, లేకపోతే కాదు. 5 సార్లు అందుకే నీ ఓడికి నువ్వు ఓటేసుకోవా. నీ ఓడుంటే నీ ఇంటికే వస్తాడు కదా, నువ్వు తిరుగుడు ఎక్కడిది. అందుకోసమే అమ్మా బీసీలమంతా కలిసి కట్టుకుండాలి. బీసీల రాజ్యం రాబోతా ఉంది. రేపు పొద్దుగాల మీ అందరికీ మహిళలకు కూడా రేపు 50 మంది అసెంబ్లీలో ఉండబోతున్న మహిళలు కూడా జరాగిగా 50 మంది ఉండబోతా ఉన్నారు అసెంబ్లీలో, చట్టసభలో. అలాగే బీసీ మహిళలకు కూడా మహిళా కోటాలో సపరేట్ కోటా ఇవ్వాల్సిందని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఈ కల్వకుర్తి వేదికగా జరుగుతున్నటువంటి ఈ సభా కార్యక్రమానికి, దాన్ని ధర్నాగా మార్చుకోలేదు, సభా కార్యక్రమానికి నేను నన్ను ఆహ్వానించినటువంటి సోదరుడు శ్రీనివాస్ కు, అలాగే మిగతా సోదరులు, మా తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి అనేక మందిగా, మా పల్లె రవణతో పాటు అటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, అటు వెంకటేష్ గుప్తా గారు, మిగతా మిత్రులంతా ఇక్కడ రేపు పొద్దుగాల బీసీ ఉద్యమాన్ని ఈ కల్వకుర్తిలో బలోపేతం చేయడానికి మీరంతా సంసిద్ధులు కావాల్సిందిగా సమయం ఆసన్నమైంది. వచ్చేది బీసీ సర్కారే. అబ్కీ బార్ జై తెలంగాణ. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ డిజిటల్ మార్కెటింగ్ వారు కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.